హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేడే ఏపీ కేబినెట్ భేటీ, దసరా పండుగ సందర్భంగా ఉద్యోగ పెన్షనర్లకు తీసుకునే కీలక నిర్ణయాలు ఇవే. దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం నేడు జరగబోతోంది. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కీలక నిర్ణయాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులకు 2022 సంవత్సరం నుంచి రావాల్సిన ఈఎల్ సెలవుల బకాయిలు, 11వ పీఆర్సీ బకాయిలు, 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించడం, పెండింగ్‌లో ఉన్నటువంటి 10.92% డీఏల చెల్లింపులకు సంబంధించిన ముఖ్యమైన అంశాలకు చర్చకైతే రానున్నాయన్నమాట. నేటి కేబినెట్ సమావేశం కీలక బిల్లులు, ఆర్డినెన్స్‌లకు ఆమోదం, ఉద్యోగుల సమస్యలపై చర్చ. అమరావతిలోని వెలగపూడిలో రాష్ట్ర సచివాలయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. వాస్తవానికి ఈ సమావేశం గురువారం మధ్యాహ్నం జరగాల్సి ఉన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాలతో వాయిదా అయితే పడింది. ఈ నేపథ్యంలో శుక్రవారం అంటే ఈరోజు వెలగపూడిలోని సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం పలు బిల్లులను ఆర్డినెన్స్‌ల రూపంలో అయితే ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని అయితే యోచిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు మేనిఫెస్టోలో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు నెరవేరలేదు. కాబట్టి ఈ కేబినెట్ సమావేశంలో భాగంగా రానున్న దసరా పండుగ నేపథ్యంలో ఉద్యోగులకు కనీసం ఒక శుభవార్త అయినా ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను విడుదల చేయడం, కొత్త పీఆర్సీ కమిషన్‌ను నియమించడం, 30% మధ్యంతర వృద్ధిని ప్రకటించడం, అలాగే ఇతర పెండింగ్ బిల్లులకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం మనకు తెలిసిన సమాచారం ప్రకారంగా ఈరోజు ఉదయం ఉద్యోగులకు సంబంధించి ఖచ్చితంగా ఒక తీపి కబురు ప్రకటించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. దసరాకు పెండింగ్ డీఏలు ఇవ్వాలని ఏపీటీఎఫ్ డిమాండ్. దసరా పండుగ సందర్భంగా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏలను మంజూరు చేయాలని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య ఏపీటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హృదయరాజు, చిరంజీవి కోరారు. 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి 30% మధ్యంతర భృతిని ఇవ్వాలనైతే వారు విన్నవించారు. 2022 నుంచి పెండింగ్‌లో ఉన్నటువంటి ఈ యొక్క అర్జిత సెలవులను నగదు రూపంలో చెల్లించాలి అని చెప్పేసి ఈ ఈ మేరకు 11వ పీఆర్సీ డీఏ బకాయిలను చెల్లించేందుకు రోడ్ మ్యాప్ రూపొందించాలని కూడా వారు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న అన్ని సమస్యలను క్లియర్ చేయాలని ఏపీటీఎఫ్ డిమాండ్ చేస్తోంది. ఈ విషయాలపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ సమావేశంలో కేవలం ఉద్యోగుల సమస్యలే కాకుండా అమరావతి ఆహ్, ఎస్‌వీపీవి సహా పలు ఇతర బిల్లులు, ఆర్డినెన్స్‌లకు కూడా ఆమోదం లభించే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిపైన ఈ ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిపైన ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. దసరా పండుగకు ముందు ఉద్యోగులకు శుభవార్త అందుతుందా లేదా అనేది ఈ కేబినెట్ సమావేశం తర్వాత స్పష్టమవుతుంది. ఉద్యోగ సంఘాలు చేస్తున్న డిమాండ్లను ప్రభుత్వం ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుందో వేచి చూడాలి. మరో కథనం మేరకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు దసరా పండుగ కానుకగా తీపి కబురు అనైతే సమాచారం అందుతోంది. ఉద్యోగులకు ఐఆర్ ప్రకటనకు రంగం సిద్ధం. 8% మధ్యంతర భృతిని ప్రకటించేందుకు సిద్ధమవుతున్న ఆర్థిక శాఖ అంటూ ఈ నెల జరిగే అంటే ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు శుభవార్త చెప్పాలని సీఎం చంద్రబాబు నిర్ణయంగా ఉంది. ఫైల్ సిద్ధం చేయాలని ఆర్థిక శాఖను సీఎం చంద్రబాబు గారు ఆదేశించినట్టు కూడా సమాచారం అయితే అందుతుంది. మొత్తానికి ఈ కేబినెట్ భేటీ మధ్యాహ్నం 2 గంటల తర్వాత జరిగే అవకాశం ఉంది. మొత్తానికి ఈవినింగ్ వరకు ఈరోజు ఈ కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలు ఏంటి? ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించి శుభవార్త ఏమైనా వచ్చిందా లేదా అనేదైతే తెలుస్తుంది. కేబినెట్ భేటీ అయిపోయేంత వరకు అయితే మనకు ఈ యొక్క సస్పెన్స్ అనేది ఉంటుంది. మొత్తానికి దసరా పండుగ సందర్భంగా ఖచ్చితంగా ఉద్యోగ పెన్షనర్స్‌కి ఐఆర్ అయినా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే పెండింగ్ డీఏలకు సంబంధించి ఈఎల్స్ ఇవన్నీ కూడా మనకు రావాల్సి ఉన్న నేపథ్యంలో అట్‌లీస్ట్ వీటిలో కొన్నైనా కూడా శుభవార్తలు లభిస్తాయేమో అయితే చూడాలి. కేబినెట్ భేటీ అనంతరం తీసుకున్న నిర్ణయాల పైన అయితే ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు, ఏమేమి చర్చించారని అయితే
వీడియో రూపంలో అయితే అందిస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.